ఎయిత్. మీ అమ్మ నాన్నకి ఇష్టమైన దీంట్లో రావడం? ఏమవుతావు నువ్వు పెద్దయి? పోలీసా? నన్ను చూసి చెప్తున్నావా? ముందు నుంచి అంటే ఎప్పటి నుంచి? థర్డ్ నుంచే. ఏం చేస్తావు పోలీస్ అయ్యి? వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే పోలీస్ లో ఉండే చేయాలి, మామూలుగా కూడా చేయొచ్చు కదా. వీళ్ళు కూడా అందరు చేస్తారు హెల్ప్. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు మీ నాన్నగారు ఏం చేస్తారు? ఎక్కడ? కాలువ బుగ్గ నుంచి వస్తావు. నేను చెప్పినట్టు చెయ్యి. మీ నాన్నతో నాకు మాట్లాడించు. ఇప్పటి నుంచే నేనేం చెప్తే అది చేస్తే నువ్వు ఖచ్చితంగా పోలీస్ అయితే అవుతావు. ఇంకా బాగుంటే ఎస్ఐ కూడా అవ్వచ్చు. ఇంకా బాగా చదివితే డిఎస్పీ కూడా అవ్వచ్చు. ఏదవుతావు? వీటికి ర్యాంకులు కూడా బాగా తెలిసినట్టుంది. కూర్చో. నా నంబరు మీ సార్ల దగ్గర ఉంటుంది, అందరు తీసుకోండి. మీ ఇప్పుడు వాలీబాల్ అన్నది ఆ పిల్ల, నేను వాలీబాల్ ప్లేయర్ని. వాలీబాల్ ఆడుతూనే నాకు ఉద్యోగం వచ్చింది. నమ్ముతారా? వాలీబాల్లో 3 సార్లు యూనివర్సిటీస్ ఆడా, సౌత్ జోన్. ఒకసారి ఆల్ ఇండియా ఆడా, స్పోర్ట్స్ పెట్టాలంటే టైం ఉండదు, మన టైం వేస్ట్ అవుతుంది. వాలీబాల్ ఆడుతున్నందుకే ఫిట్నెస్ పెరిగింది. బాగా వినిపిస్తుంది అందరికి. ఆ గేమ్ లో పవర్ఫుల్ గా కొట్టాలని ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్, ఇలా రకరకాల ఎక్సర్సైజులు చేసి నా బాడీ అంతా ఫిట్ గా అయ్యి పోలీస్ సెలక్షన్ లో ఈ కర్నూలులోనే 1990లో రాయలసీమకి 4వ వచ్చాను సెలక్షన్ లో. నాకు అక్కడే చెప్పారు, నీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందయ్యా అని. ఫిట్నెస్, దానికి తగ్గట్టు కొంచెం చదువు, తెలివితేటలు పెంచుకొని మాలాంటి వాళ్ళు మీకు గైడ్ చేసింది కరెక్ట్ గా అమలు జరిపితే ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించుకుంటారు. చేసుకుంటారా? చెప్పినట్టు చేస్తారా? మీ సార్కి, మీ మేడంకి చెప్తాను నేను. ఇంకొకసారి వచ్చినప్పుడు మీ ఎయిమ్, ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారో నోట్ చేసుకొని దాన్ని బట్టి స్కౌట్ పిల్లలకి మంచి గైడెన్స్ ఇస్తాం. ఏనన్నా ఇంకా రాలేదంటున్నారు, ఇంకా 40 మంది పిల్లలు ఎవరో రాలేదంటున్నారు. అందరూ ఉన్న రోజు నేను ఒక రోజు వస్తాను, మీ అందరితో మాట్లాడతా. ఈలోగా మీ అమ్మాయి వాలీబాల్ అన్నది, వాడు పోలీస్ అన్నాడు, ఇట్లా ఎవరు ఏం కావాలనుకుంటున్నారో రాయించండి మీ సార్లకు చెప్పి. దాన్ని బట్టి మేము మీకు మంచి సజెషన్స్, గైడెన్స్, టిప్స్, టెక్నిక్స్ అన్ని చెప్తాం. ఇది కరెక్ట్ ఏజ్. ఏ ఉద్యోగం అయినా, ఏ ప్రొఫెషనల్ గేమ్ అయినా చేయాలంటే, నేర్చుకోవాలంటే మంచి టైం. మీ తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి. అప్పుడు మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకే? మీ తరఫున ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అంత వచ్చేసారా అందరూ? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా నేను చేయలేదు సార్ అంటే పోయి తినొచ్చు. అందరు తినేశారు, గుడ్. నాకైతే ఆకలి వేస్తా ఉంది. చెప్పండి మీ క్వశ్చన్స్. అంత స్కౌట్ పిల్లలు నన్ను కర్నూలులో చూసిన వాళ్ళే, నేను కూడా మీతో మాట్లాడింటాను. ఏమన్నా క్వశ్చన్స్ అడిగేది ఉంటే హ్యాపీగా మీ పేరెంట్స్ ని ఎట్లా అడుగుతారో అడగండి. మీ చాయిస్. ఇప్పుడు పోలీస్ అన్నాడు, వాడిని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వాలీబాల్ అన్నది ఆ పిల్ల చెప్పానా? కరెక్ట్ గానే చెప్పానా?
10th అయిపోయినాక నీ ఏముంది? ఇండియన్ సోల్జర్. అమెరికన్ సోల్జర్ అవ్వవా? ఇండియన్ సోల్జర్ కదా. దానికి మీ నాన్నగారు ఏం చేస్తారు? ఓకే. అమ్మగారు ఏం చేస్తారు? సంపాదన ఎలాగా? మీ అమ్మగారికి ఇష్టమైన సోల్జర్లు రావడం? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నాన్నగారు లేరు, అమ్మ ఒక్కరు ఉంది, ఆమె సంపాదిస్తే నీకు అవసరాలు తీరుతాయి. ఆమెకి ఇష్టమా లేదా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది 10th అవుతూనే 17 years 6 months అయిన తర్వాత నువ్వు ఒక సోల్జర్ సెలక్షన్ కి ఎలిజిబుల్ అవుతావు. ఇంకొక తక్కువ ఏజ్ లో కూడా దాంట్లో పోస్టులు ఉన్నాయి. స్టోర్ కీపర్ అని 2-3 రకాలు ఉన్నాయి. అయితే నువ్వు 17 years 6 months దాటిన తర్వాత ర్యాలీస్ జరుగుతాయి. గుంటూరులో ఒకసారి, కడపలో ఒకసారి, కర్నూలులో ఒకసారి మిలిటరీకి సంబంధించి ర్యాలీస్. దాంట్లో పాల్గొన్నారు. ఇంచుమించు పోలీస్ సెలక్షన్, మిలిటరీ సెలక్షన్ సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ కానీ, టెస్ట్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ ఒకేలాగా ఉంటాయి. అవి నువ్వు ఇప్పటి నుంచే చేసుకుంటూ పోతే ఆ టైంలో నీకు ఈజీగా ఆ ఫిట్నెస్, ఆ టెస్ట్ పాస్ అవుతుంది. ఇది చేయాలి. ఇది డీప్ గా నేను తర్వాత చెప్తాను, ఈ షార్ట్ కట్ లో చెప్తాను. ఓకే. డైలీ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ చేస్తావు. డిప్స్ ఎన్ని కొడతావు? సిటప్స్ పైన చూస్తున్నావు. పుల్అప్స్ ఎన్ని చేస్తావు? 10. స్ట్రైట్ గా డాన్స్ చేస్తావా? స్ట్రైట్ గా ఇట్లనా? ఇట్లనా? బాడీ ఫ్లాట్ గా ఎలా పోవాలా? మళ్ళీ ఇలా, మళ్ళీ ఎలా పోవాలా? అట్లనా? 10. వెరీ గుడ్. 40 డిప్స్ ఇప్పుడు చేస్తావా? నిజంగా ఆగకుండా రా చూద్దాం.